जय बोलो गणेश महाराज के సహనాన్ని చేతకానితనం అనుకుంటే చొప్పించు కొట్టేలా సమాధానం ఇస్తాం. ఇది భారత్ వర్షన్. ఎవరికైనా ఎప్పుడైనా ఇదే వర్తిస్తుంది. ప్రతి వాడికి ఒక సహనం ఉంటుంది, సహనానికి కూడా ఒక స్టేటస్ ఉంటుంది. ఆ స్టేటస్ దాటిన తర్వాత సహనం చేతకానితనం అనుకుంటే మూతోడ్ జవాబ్ దెంగి అది ఎవరికైనా సరే. భారత్ ప్రస్తుతం అదే వ్యూహాన్ని, అదే అంశాన్ని తెరమి తీసుకొస్తోంది. అన్నదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ కు మోదీ బిగ్ షాక్ ఇచ్చారు. టారిఫ్స్ పెంపుపై భారత్ ఎక్కడా భయపడటం లేదు. ట్రేడ్ డిస్ప్యూట్ పై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ శతవిధాల ప్రయత్నం చేశాడు. ఇది మనమంటున్న మాట కాదు, ఇదేదో ఇక్కడ మీడియానో లేకపోతే ఇక్కడ వాళ్ళమో అంటున్న మాట కాదు. ఏకంగా ప్రపంచ మీడియా అంటున్న మాట ఇది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ శతవిధాల ప్రయత్నం చేశాడట. మోదీకి 4 సార్లు ఫోన్ చేశాడు ట్రంప్. 1 కాదు 2 కాదు 4 సార్లు ఫోన్ చేశాడు ట్రంప్ను మోదీ పట్టించుకోలేదని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకే ఇటు భారత్పై టారిఫ్ను విధిస్తున్నాం, భారీగా టారిఫ్ని విధించడం జరుగుతోందని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే అవాకులు చవాకులు పేలాడు. ఏమంటున్నాడు చూసారుగా, ఇటు పాకిస్తాన్ నుంచి మొదలుపెట్టి రష్యా వరకు భారత్ను ఏకాకిని చేసే ప్రయత్నం చేస్తున్నాడు. నలుగు దిక్కులా కూడా భారత్ను దిగ్బంధం చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాడు. కానీ అర్థం కాదు ఒకటే, ఏ గొయ్యతో తను తీసుకున్నాడో ఆ గోతులో తానే చిక్కుకుంటున్నాడు. ఏ గొయ్య అయితే తవ్వుకున్నాడు ట్రంప్, ఆ గోతులో ఇప్పుడు ట్రంప్ పడుతున్నాడు. ఎవరిని పట్టించుకోకూడదు అనుకున్న ట్రంప్ ఇప్పుడు తనను తానే పట్టించుకోవాల్సిన పరిస్థితికి పడిపోతున్నాడు. ఏ చైనానైతే అడ్డుపెట్టి భారత్ను బెదిరిద్దాం అనుకున్నాడు, ఏ చైనా అయితే బెదరలేదు అప్పుడు, ఇప్పుడు అదే చైనాకి సంబంధించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఎందుకంటే ఇటు భారత్ను బెదిరించేందుకు చైనాను కూడా ఆఖరికి వాడుకుంటున్నాడు. ఎందుకు? బ్రిక్స్, భారత్, రష్యా, దాంతోపాటు బ్రెజిల్, చైనా, సౌత్ ఆఫ్రికా, అఫ్కోర్స్ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బ్రిక్స్ కంట్రీస్ చాలా స్ట్రాంగ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా చైనా భారత్ కలవడం ప్రపంచానికి ఇష్టం లేదు. మరి ముఖ్యంగా ఇటు అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. కానీ జరుగుతోంది అది. ఏషియా ఒక్కటవుతోంది, ఏషియా ఒకతాటి మీదకి వస్తోంది. దీంతో ప్రపంచం ట్రంప్ని లెక్క చేయటం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటు భారత్ ఊరుకుంటుందా? ట్రంప్కు చెళ్ళు అనిపించేలా సమాధానం ఇస్తూనే ఉంది గత 2 రోజులుగా. అఫ్కోర్స్ కొంత ఓపిక పడతాం. మనకి వాళ్ళ షార్ట్ టెంపర్లు, మనకి వాళ్ళ షార్ట్ బీపీలు, షార్ట్ షుగర్లో ఉండవు కదా మనకి. బహుశా రెండింటిని ఉద్దేశించినప్పుడు కొంతమంది ఫీల్ అవ్వచ్చు, క్షమించాలి దానికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళలాగా మనకి షార్ట్ టెంపర్స్ అయితే లేవు కదా. ఒక్కసారిగా 4 మడత పెట్టేస్తూ ఉంటాడు. ఇంతవరకు పాకిస్తాన్ ఒక పనికిమాలిన దేశం అంటాడు, సడన్గా పాకిస్తాన్ని ది బెస్ట్ కంట్రీ అంటాడు. అది ఆ పాపిస్ట్ నోరుకు వచ్చే పాపిస్ట్ మాటలు. సో అటువంటి ట్రంప్ను పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఇటు భారతీయుల మీద టారిఫ్స్ విధించి నువ్వు ఏ డైలాగులు వేస్తావో మాకు తెలీదా? ఇటు మోదీతో మాట్లాడితే ఎటువంటి అంశాలు నువ్వు డిస్కషన్ తీసుకొస్తావో తెలీదా? ఏదో సహృద్భావంతో మాట్లాడి ఉండొచ్చు గాక. అప్పటి వరకు నీ వాణిజ్యానికి సంబంధించి నీ వాణిజ్య కోణం ఉంది అని చెప్పి భారత్ అంతగా నమ్మకపోయి ఉండొచ్చు. నువ్వు ఒక వ్యాపారస్తుడు అని నీ దేశాన్ని కూడా తాకట్టు పెట్టేసి, నీ దేశాన్ని నీ దిక్కుమాలిన నీ స్వార్థం కోసం దేశాన్ని తాకట్టు పెట్టే దుర్మార్గుడు అని నీ అమెరికన్లకు తెలియదు కాబట్టి నిన్ను ఎంచుకున్నారు. ఈరోజు నిన్ను తీసుకెళ్ళి ఏదో అంటారు కదా, కనకపు సింహాసమునందు సునకమ్మను కూర్చోబెట్టినన్న చందంగా మారింది ఈరోజు. మరీ ముఖ్యంగా బంగారపు సింహాసనం మీద కుక్కను కాదు, కోతును కూర్చోబెట్టారు అమెరికన్లు. ఈ కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు తయారైంది అమెరికా అధ్యక్ష పదవి. ఈ కోతి వేసే చిందులు మామూలుగా లేవు. అసలే కోతి, దాని మీద అధ్యక్ష పదవి పీట ఎక్కింది. అలా ఉంది నీ వ్యాపారం. ఇప్పుడు నువ్వు మంచిగా ఆలోచించు ట్రంప్, దట్ విల్ బి ఫైన్ ఫర్ యూ. కాదు, కోతి వేషాలు వేస్తారంటే ఓ తాడికేసి కట్టేస్తారు అమెరికన్ నుండి, గుర్తుపెట్టుకో. అప్పుడు వాళ్ళ చేతులను నువ్వు వాడాల్సి ఇప్పటికీ అక్కడ వ్యాపారస్తుల చేతులు నువ్వు వాడుతున్నావు. సోకాల్ నీ ట్రేడ్ అడ్వైజర్స్ చేతిలో ఆడుతున్నావు. కీలు బొమ్మ అయిపోయావు.
నీకు తెలియకుండా నువ్వు కీలుబొమ్మవైపోయావు. అర్థం చేసుకో ఇప్పటికైనా. నీ చుట్టూ ఉన్నది ముఠ, నిన్ను ముంచేసే ముఠ, నీకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న ముఠ. అదొక దొంగ బ్యాచ్. అందరూ కూడా 420 బ్యాచ్ నీ చుట్టూతో ఉన్నది, గుర్తుపెట్టుకో. నీకు అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఓ రోజు నేను ఊబిలోకి లాగేస్తారు. గుర్తుపెట్టుకో ట్రంప్. ఇది భారత్ మాట, ఇది భారతీయుడి మాట. నువ్వు అనుకుంటున్నావు ఏదో చేసేశారు, ఏదో పొడి చేశారు, ఏదో పీకేశారని చెప్పి. నీ చుట్టూతో ఉన్న కోటరి, నీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, నీ మాజీ బాడీ గార్డ్ని లాబింగ్కి పెట్టుకుంది పాకిస్తాన్. నీకు తెలుసా? నీ మాజీ బాడీ గార్డ్ని లాబింగ్కి పెట్టుకొని నీ దగ్గర వ్యాపారం చేస్తోంది. అది నీకు తెలియకపోవడం గమనార్హం. కోర్స్ నీకు తెలియకుండా ఉండదు, కానీ నీకు ప్రతిదీ వ్యాపార కోణం. ఏదో అంటూ ఉంటారు శవాల మీద పేలాలు ఎలా రకాలని చెప్పి. నువ్వు ఆ టైప్ ఏమో. ఒకసారి అర్థం చేసుకో. ఇంతవరకు నీకంటూ ఒక బాధ్యత ఉంది. నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అని చెప్పి నీకు గౌరవం ఇచ్చారు. ఈ క్రమంలోని ఇటు భారత్ ఎక్కడా వినట్లేదు, భారత్ ఎక్కడ తన మాట వినిపించుకోవట్లేదని చెప్పి ఇంకొక అడుగు ముందుకు వేశాడు ఈ ట్రంప్. అమెరికా మోటారు పంపు ఏదో ఇంకేదో వాగుతోంది. ఒక్కసారి ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం అమెరికా అప్పులతో సహా. రైట్, ఒక్కసారి ట్రంప్ ఏమంటున్నాడో చూద్దాం. India and Pakistan were going to end up in a nuclear war if I didn't stop them. You know, it was sort of strange. I saw they were fighting. Then I saw 7 jets were shot down. I said, that's not good. That's a lot of jets, you know. $150 million planes were shot down. A lot of them. 7, maybe more than that. They didn't even report the real number. And I'm talking to a very terrific man, Modi of India. And I say, what's going on with you in Pakistan? Then I'm talking to Pakistan on trade. I said, what's going on with you in India? And the hatred was tremendous. Now, this has been going on for a hell of a long time, like sometimes with different names for hundreds of years. But I said, what's going on? I said, I don't want to make a trade deal. No, we want to make trade deal. I said, no, I don't want to make a trade deal with you. You're going to have a nuclear war. You guys are going to end up in a nuclear war. And that was very important to them. I said, call me back tomorrow, but we're not going to do any deals with you, or we're going to put tariffs on you that are so high. You were there, Howard, right? Yep. You're going to put tariffs on you that was so high, I don't give a damn. Your head's going to spin. You're not going to end up in a war. Within about 5 hours, it was done. It was done. Now, maybe it starts again. I don't know. I don't think so, but I'll stop.